డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్లోని ఓల్డ్ బోయిన్పల్లిలో మల్లారెడ్డి గార్డెన్స్లో అలయబలయ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగని సన్మానించారు. ప్రధాని మోదీకి తమ జాతి రుణపడి ఉంటుందని మందకృష్ణ అన్నారు. తెలంగాణ జాతి గర్వించే బిడ్డ మందకృష్ణ అని బీజేపీ నేతలు తెలిపారు. కార్యకర్తగా, నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసినటువంటి మందకృష్ణ గారికి ఈ పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడము, భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మన మందకృష్ణ గారికి పద్మశ్రీ పురస్కారం అందించడము, ఈ సందర్భంగా కాంతారావు గారు, అదేవిధంగా మిత్రుడు మిట్టపల్లి సురేందర్ గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటామన్నా. ఇంత పెద్ద పురస్కారం మన మందకృష్ణకు వచ్చింది కాబట్టి అందరం ఒకసారి కలుద్దామంటే అందరము సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు స్థానిక పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారు, ఈరోజు మళ్ళీ మందకృష్ణ గారి చరిత్ర గురించి చెప్పుకోవాల్సిన అక్కర లేదు. ఆయన చరిత్ర తెలియని వ్యక్తి లేడు తెలంగాణ గడ్డ మీద. వారిని మా కిషన్ రెడ్డి గారు వారి ఆశయ నెరవేర్చడంలో వారు ఎంత కమిట్మెంట్, ఎంత ప్రయాస చేసిండో నేను కూడా లాస్ట్ రోజులో చూస్తున్నా. కాబట్టి మందకృష్ణ గారి ఆశయాన్ని నెరవేర్చడంలో, ఆ జాతిని మళ్ళీ ఈ దేశానికి పరిచయం చేయడంలో గొప్పగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి పెద్దలు కిషన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కాంతారావు గారు, మా మిత్రుడు వెంకటేష్ గారు, మా తమ్ముడు అశోక్, నర్మదా మల్లికార్జున గారు, రాజేశ్వరరావు గారు, మా పాటలతో ఊరెత్తించినటువంటి మా తమ్ముళ్ళు, ఈరోజు ఒక ఉద్యమానికి దక్కిన గౌరవంగా, ఆ ఉద్యమానికి గుర్తించిండు అనడానికి చిహ్నంగా గౌరవ కేంద్ర ప్రభుత్వం పక్షాన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి అండదండలతో నా సోదరుడు, నా స్నేహితుడు శ్రేయభిలాషి కిషన్ రెడ్డి అన్న గారి చేతితో వర్గీకరణ విజయం దక్కడంతో పాటు ఈ గౌరవం కూడా, ఈ పద్మశ్రీ గౌరవం కూడా ఈ దక్కిన సందర్భంగా నా సోదరుడు కాంతారావు అన్న, మిట్టపల్లి సురేందర్ మీరు వచ్చి అన్న మీ ఇద్దరి సమక్షంలో, అదే సమయంలో మన పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర గారి సమక్షంలో మీ కొంత గౌరవించుకుంటామని చెప్పినప్పుడు తప్పకుండా మీ గౌరవానికి నేను అర్హుడిని అవుతే తప్పకుండా నేను వస్తానని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సంతోషం. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని సన్మానించుకోవడం అంటే యావత్తు తెలుగు రాష్ట్రాల్లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ అన్ని సామాజిక వర్గాలకి గౌరవం దక్కంగా ఈ గౌరవం మనందరికీ దక్కిందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజున ఆరోగ్యశ్రీ గురించి కానీ, వారి జీవితంలో జరిగిన సంఘటనలు, సమస్యల గురించి వివరించినప్పుడు నిజంగా కొంతమందికి, ఇంకా ఈ జనరేషన్లో కొంతమందికి తెలియకపోవచ్చు. వారి బాల్య జీవితాన్ని నుంచి మొదలుపెట్టి 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక విషయాలు, వారి అంటరానితనాన్ని గురించి, వారు పడ్డ బాధల గురించి తెలియజేసినప్పుడు మనందరికీ కన్నీళ్ళు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ రోజున మందకృష్ణ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, వారు చేసిన సేవలకు పెద్దల సభ, రాజ్యసభకు పంపిస్తే